తెలంగాణ అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ నామినేషన్ల సందడి వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు ఆయా పార్టీల నేతలు భారీగా తరలివచ్చారు. అభ్యర్థులకు మద్దతుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీగా అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఎమ్మెల్సీ నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తీక్, మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీకి చేరుకోనున్నారు. అసెంబ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సాయంత్రం 3 గంటల వరకు కూడా కొనసాగనుంది. ఈ 5 అభ్యర్థులు కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులను ప్రకటించారు. 3 ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తారు. అదేవిధంగా సిపిఐ నుంచి 1, బీఆర్ఎస్ నుంచి 1 నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు 5 నామినేషన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నిక ప్రక్రియ ఉండకపోవచ్చు, ఏకగ్రీవమే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. అదే నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్తో పాటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఎస్టీ నుంచి శంకర్ నాయక్కు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచి సినీ నటి విజయశాంతికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి సిపిఐ మిత్రపక్షంగా ఉంటున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, సిపిఐ కూడా ఒక స్థానాన్ని కేటాయించారు. సిపిఐ నుంచి మునుగోడుకు చెందిన సత్యం యాదవ్కు ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించిన స్థానాన్ని సిపిఐ సత్యం యాదవ్కు కేటాయిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అభ్యర్థులంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నామినేషన్లు వేయనున్నారు. మొదటగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత సిపిఐ అభ్యర్థి సత్యం యాదవ్ కూడా నామినేషన్ వేస్తారు. ఆ 4 తర్వాత 11:50 12 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు దాసోజు శ్రవణ్ను. అయితే బీఆర్ఎస్ పార్టీకి చూసుకుంటే మొత్తం 38 స్థానాలు ఉన్నప్పటికీ టెక్నికల్గా 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో 28 మంది ఉన్నారు. కేవలం ఒకరిని మాత్రమే బరిలో దింపడంతో ఎన్నిక లాంఛనంగానే జరగనుందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ కూడా కేటాయించడం జరిగింది. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపుల్లో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి కూడా టికెట్లు కేటాయించలేదని స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.